మర్చిపోయి మాట్లాడుతున్నాడు ఈయన. అదే ఒకసారి వినోద్ కుమార్ గారు దాని క్లారిటీ అండి. ఒకసారి ఏంటంటే అదే సేమ్ విషయంలో మనం భీమరావు గారు మీరు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం పావని గౌడ్ గారు చెప్తున్నాను, నేను కూడా అదే పాయింట్ చెప్తున్నాను. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ విద్యాశాఖ కూడా ఆయన దగ్గర ఉన్నది కాబట్టి దీనికి బాధ్యత అంటే ప్రతి చోట మేము మాకు ఉంటారా అని చెప్తున్నారు. దాని మీద మీరు స్పందన ఏంటండి భీమరావు నాయక్ గారు? ఏదో డిబేట్ లో ఉన్న సభ్యులందరికీ నమస్కారము. పావని గారికి మరొకసారి నమస్కారం. ఎందుకంటే బాగా మా సీఎం గారి టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే విషయంలో గుర్తుపెట్టుకోవాలి సార్, ఇప్పుడు 2016 నుంచి 2023 వరకు ఒక చిన్న విషయం మీతో డిస్కషన్ చేసి ఈ విషయానికి వస్తాను. ఎందుకంటే 2016 నుంచి 2023 వరకు ఇప్పుడు పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్ 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నది. ఇది గవర్నమెంట్ అంటే ఇప్పుడు వాళ్ళే చెప్పినట్టు బీఆర్ఎస్ గవర్నమెంట్ బకాయిలు ఉన్నది. అట్ ద సేమ్ టైం గురుకుల విషయానికి వస్తే కూడా సార్, ఇప్పుడు ఏదైతే కొత్త గురుకులాలు దాదాపు 33 గురుకులాలు బీఆర్ఎస్ గవర్నమెంట్లలో ఇప్పుడు కనీసం వాళ్ళ భవనాల్లో కూడా రెంటెడ్ గవర్నమెంట్లలో కట్టారు. సో వాళ్ళ రెంట్ ఇవ్వడానికి డబ్బులు బడ్డాను పడబట్టి కొంత వాళ్ళకి ఏదైతే ఫుడ్ క్వాలిటీ విషయంలో వాస్తవానికి అందరూ ఒప్పుకోవాలి దానికి. ఎందుకంటే వాళ్ళు సర్కుల్ చేసే ఏజెన్సీ ఉన్నది. ఆ ఏజెన్సీ కామారెడ్డి నుంచి దాదాపు 10 జిల్లాలకు ట్రాన్స్పోర్ట్ చేసే విషయంలో వాళ్ళు ఎందుకంటే నాణ్యత లేని పాటిస్తున్నారు. వాటిపైన మొన్న సివిలియన్స్ వాళ్ళు కూడా ఒకసారి విజిలెన్స్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు దాడి చేశారు. వాటి మీద దాడి చేసిన తర్వాత ఈ పిల్లలకు లోకల్ ఉన్న సార్లు వాళ్ళ సరిగా చూసుకోకపోవడం పెట్టడం అనేది చాలా అన్యాయం. పిల్లల విషయం నుంచి ఎవరైనా సరే ఒప్పుకోవద్దు. దీనిపైన చర్యలు ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం అయితే ఏదైతే ఇటువంటి విషయాలు జరిగితే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. కానీ రేవంత్ రెడ్డికి తెలిసే రేవంత్ రెడ్డి సొంత జిల్లా అని చెప్పడం అనేది తప్పని చెప్తాం మేము. గత ప్రభుత్వాలు ఇప్పుడు చేసిన విషయాన్ని చెప్పకుండా మేము వచ్చిన తర్వాత ఏదో పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నట్టు కాకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం. నాయక్ గారు ప్లీజ్, నాయక్ గారు పిల్లల చావుల మీద ఎలాంటి మాట్లాడకండి ప్లీజ్. గత ప్రభుత్వాల మీద నెపం నెట్టకండి ప్లీజ్. జలం ఉందని చెప్పేసి మీరు ఇలా ప్రభుత్వం పైన బురదడం సరైనది కాదండి పవన్ గారు. ఇక్కడ అక్కడ ఉండేటువంటి స్థానిక అధికారులు, స్థానిక సిబ్బంది స్వార్థపూరితంగా వాళ్ళు నాసి రకము ఆహార పదార్థాలు పెట్టి వాళ్ళు సొమ్ము చేసుకున్నటువంటి కొంతమంది ఇలాంటి అవినీతి పనుల వల్ల ఇలాంటి జరుగుతాయి. ఇవి జరగకూడదు. చాలా అందరం బాధపడదాం. కాదండి, కాదు అధికారులు మీ మాటింటలేరా? అధికారులు మీ మాటింటలేరా? మీ మీద అధికారులకు నమ్మకం లేదా? మీ మీద అధికారులకు నమ్మకం లేదా? మీ మాట అధికారులు వింటలేరా? అసలు ఏం మాట్లాడుతున్నారండి? ఎక్కడి నుంచో ఏజెన్సీ నుంచి కామారెడ్డి నుంచి ఇవి తీసుకొస్తున్నారు సరుకులు ఇవే అండి? ఎందుకండి పిల్లల జీవితాలతోటి ఆటలు ఎందుకు ఆడుతున్నారు? మార్పు అనే అధికారంలోకి వచ్చిండ్రు కదా, ఇదేనా? వినోద్ కుమార్ గారు చెప్పండి. పావని గారు ఒక్క నిమిషం ఆగండి. వినోద్ కుమార్ యాదవ్ చెప్పబోతున్నారు, చెప్పనియండి. చెప్పిన తర్వాత మనం అడుగుదాం. ఎవరైనా మీ బీఆర్ఎస్ మాటన ఉండి మీ యొక్క కుట్రల ఫలితంగా ఇలాంటి నాసి రకం సరుకులు ఇచ్చి ఇలాంటి ప్రభుత్వం సెటప్ తీసుకొచ్చే మీ వ్యూహాల్లో బాగా జరుగుతున్న ఉండే అవకాశం కూడా ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం ఖచ్చితంగా దర్యాప్తు ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయినరా మీరు? మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారండి? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అని ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుంది. మీరు ఈ సంవత్సర కాలంలో 50 మంది విద్యార్థులు చనిపోయినరు. వాటి గురించి మాట్లాడండి. అధికారుల గురించి, అధికారుల మీద నెపం నెడుతున్నారా? అధికారులు మీ మాటింటలేరా? మీ బాధ్యత కాదా? మార్పు అంటే ఇదేనా? విద్యార్థులను చంపడమేనా మార్పు? భావితరాలు ఉండాలా ఉండద్దా? చదువుకునే పిల్లలు ఉండాలా ఉండద్దా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలల మీద ఎందుకు ఈ నిర్లక్ష్యం? ఎందుకు ఈ కక్ష? చదువుకోదా? బీసీ బిడ్డలను చదువుకోదా? ఎస్సీ బిడ్డలను చదువుకోదా? పావని గారు ఒక్క నిమిషం, లెట్ హిమ్ కంప్లీట్ హియర్ వర్షన్. నడుస్తుంది ప్రభుత్వం పట్ల యావత్ ప్రజా ప్రభుత్వం. పావని గారు ఒక్క నిమిషం కాదు, వినోద్ కుమార్ గారు మాట్లాడియండి. ఖచ్చితంగా అడుగుదాం. దేంట్లో నడుస్తుంది? పావని గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. పావని గారు కొంచెం ఆగండి అని చెప్పండి. ఖచ్చితంగా మనం అడుగుదాం. ఒకసారి వినోద్ కుమార్ చాలా ఒక్క నిమిషం అండి. పావని గారు మీరు మాట్లాడండి. పావని గారు ఒక్క మాట వినండి.